హాయ్ హలో నమస్తే, నేను మాధవరెడ్డి. మీరు చూస్తున్నారు జిందగీ మీడియా. వెబ్సైట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కోర్సులకి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయింది. ఈ సంవత్సరం మనం చూడొచ్చు, గత సంవత్సరం కానీ అంతకుముందు కానీ ఈ సంవత్సరం కానీ ఐటీ రిలేటెడ్ కోర్సులకు ఎంత డిమాండ్ ఉందనేటువంటిది మనం చూడొచ్చు. సిఎస్సి తర్వాత డాటా సైన్స్ అని చెప్పేసి, డాటా సైన్స్ కాంబినేషన్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాంబినేషన్లో, మెషిన్ లెర్నింగ్ కాంబినేషన్లో, ఇట్లా స్పెషల్ కాంబినేషన్స్ పెట్టుకుంటూ ఈరోజు ఐటీ కోర్సులకైతే ఇండస్ట్రీలో మస్తు డిమాండ్ ఉందని చెప్పేసి కాలేజీలు అయితే బీభత్సంగా ఫీజులు కూడా వసూలు చేస్తున్నటువంటి నేపథ్యాన్ని చూడొచ్చు. ఇక మరి నిజంగా ఇండస్ట్రీ మొత్తం రేపటి నాడు ఐటీకే సంబంధించి ఉంటుందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి, లేదంటే డాటా సైన్స్ అని చెప్పేసి రేపటి ఫ్యూచర్ మొత్తం అమెరికానే ఉంటుందా? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. మరి నిజంగా ఈరోజు ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే, అదే గతంలో ఎంసెట్ ఇప్పుడు ఎఫ్సెట్ అనేటువంటి దాంట్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అయితే నడుస్తోంది. ఈ కౌన్సిలింగ్లో మరి ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నటువంటి అవసరం వచ్చింది. ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు, లేదంటే కాలేజీలు, లేదంటే కాలేజ్ మేనేజ్మెంట్లు, విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా ఇంజనీరింగ్ అంటే సిఎస్సి, ఇంజనీరింగ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంజనీరింగ్ అంటే డాటా సైన్స్, ఇంజనీరింగ్ అంటే మెషిన్ లెర్నింగ్, ఇట్లా సిఎస్సి కాంబినేషన్లో ఉన్నటువంటి కంప్యూటర్ కాంబినేషన్ ఉన్నటువంటి కోర్సులకు డిమాండ్ క్రియేట్ చేస్తూ, మరి అదే ఆర్టిఫిషియల్ డిమాండ్ అనాలా, రేపు ఫ్యూచర్ మొత్తం కూడా నిజంగా ఇంజనీరింగ్కే ఉంటుందా అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. మరి ఏ బేసిస్లో ఈరోజు ఇంజనీరింగ్కి అంత డిమాండ్ వచ్చింది అనేది కూడా ఈరోజు డిస్కస్ చేద్దాం. మరి మిగిలిన ట్రెడిషనల్ కోర్సులు ఏవైతే సాంప్రదాయ కోర్సులు, కోర్ కోర్సెస్ ఉంటాయో, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ అనేటువంటి కోర్సులకు డిమాండ్ మొత్తం అయిపోయిందా? ఫ్యూచరే లేదా? ఇవన్నీ కూడా పాతాళంలో పడిపోయినాయా? భూమిలా కలిసిపోయినాయా? అవన్నీ కూడా చూద్దాం. నిజంగా మరి అట్లాంటి పరిస్థితి ఉందా అనుకుంటే, దాదాపు 1,00,000 సీట్లు ఇంజనీరింగ్ సీట్లు ఉంటే దాదాపు 70,000 సీట్లు కూడా ఈ సిఎస్సి సంబంధించినటువంటి కోర్సులు, అంటే ఐటీ రిలేటెడ్ కోర్సులే ఉన్నాయన్నటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి, ఆందోళనకరమైనటువంటి విషయం అని చెప్పాలా. ఈసారి కూడా దాదాపు 7 నుంచి 10,000 సీట్లు కూడా మళ్ళీ ఐటీ కోర్సెస్ కోసమే కాలేజెస్ అయితే అడిగి డిమాండ్ చేసి మరీ తెచ్చుకున్నాయంట. ఎందుకంటే పేరెంట్స్ అందరూ కూడా ఐటీ అనేటువంటి మాయలా, ఆ ట్రాప్లో పోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మిత్రులారా, మరి నిజంగా ఏ కోర్సు తీసుకోవాలి, ఏ కాలేజ్ తీసుకోవాలి అనేటువంటిది ఈరోజు పేపర్ చూస్తుంటే ఈనాడులో ఒకటి, మనం నిన్న మొన్న కూడా ఇట్లాంటి దాని మీద ఒక స్టోరీ చేసినాం. ఈరోజు ఈనాడులో కూడా మనం చెప్పినటువంటి దానికి చాలా దగ్గరగా ఓ స్టోరీ అయితే పబ్లిష్ అయింది. అదైతే ఎందుకంటే కౌన్సిలింగ్ జరుగుతుంది కాబట్టి విద్యార్థులకు తెలియాలన్నటువంటి నేపథ్యంలో నేను ఈరోజు ఈ స్టోరీ చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి నిజంగా కౌన్సిలింగ్కి వెళ్ళే వాళ్ళు మరి ఎవరి ప్రోద్బలంతో, ఎవరి ప్రోత్సాహంతో, ఎవరు చెప్పిండ్రని చెప్పేసి, లేదంటే మార్కెట్ అంతా ఇట్లే పోతుంది అని చెప్పేసి ఐటీ కోర్సులో పోతున్నారా? నిజంగా ఆలోచించబోతున్నారా? అసలు ఆ కోర్సుల మీద అవగాహన ఉందా? ఏ కాలేజ్ వచ్చినా సరే ఆ కాలేజీలో సిఎస్సి ఉందని చెప్పేసి, సీట్ ఉందని చెప్పేసి జాయిన్ అవుతున్నారా? మరి ఏ కాలేజీలో చదివితే బాగుంటుంది? ఇవన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇక కాలేజీ వర్సెస్ బ్రాంచ్, ఏ కాలేజీలో ఏ బ్రాంచ్, ఏ కాలేజీ ఏ బ్రాంచ్ అనేటువంటిది ఇక ఎంచుకునే ముందు ఏమేమి చూడాలనేటువంటిది ఓ స్టోరీ అయితే ఉంది. దాన్ని మనం ఈరోజు డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. కొంచెం డెప్త్గా చూద్దాం ఇది. ఇక కొద్ది కాలంగా ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డాటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కోర్సులపై చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. భవిష్యత్తులో ఇన్ని వేల మందికి ఉద్యోగాలు దొరుకుతాయా లేదా అంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే మార్కెట్ నుంచి వచ్చినటువంటి 1,00,000 మందిలో 80% నుంచి 90% ఇవే కోర్సులు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా నేను. మార్కెట్లో టమాటా వస్తుంది, ఓ సీజన్లో టమాటా మనం చూస్తాం 5 రూపాయలు 10 రూపాయలకు కూడా ఎవరు వెళ్ళరు మార్కెట్లో, 10 రూపాయలకు 5 రూపాయలకు కూడా ఎవరు వెళ్ళరు. కానీ మొన్న చూసిండే, ఇప్పుడు కూడా నడుస్తుంది. లాస్ట్ ఇయర్ మనం చూసిండే 200 నుంచి 300, 400 రూపాయల వరకు కూడా టమాటా ఉన్నాం. ఈ రోజు కూడా మార్కెట్లో 50 నుంచి 60 రూపాయలు ఉంది.
50 నుంచి 60 రూపాయలు ఎందుకు ఉంది? టమాటా అనేది షార్టేజ్ ఉంది. కానీ టమాటా మస్తు ఫుల్ వచ్చిందనుకో, మార్కెట్ మొత్తం కూడా ఫుల్గా టమాటా వచ్చిందనుకో, అప్పుడు ఏమవుతుంది? ఈ 5 నుంచి 10 రూపాయలే పోతుంది. అట్లే మార్కెట్లో కూడా 80 నుంచి 90% అందరూ కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వచ్చేసి ఐటీకి సంబంధించిన వాళ్ళు అయితే, మరి ఈ ఐటీ వాళ్ళందరూ కూడా అందరికీ జాబ్స్ ఉంటాయా అసలు? ఇక ఒకే బ్రాంచ్లో చెప్పడం కష్టమే. అవసరానికి మించి ఒకే బ్రాంచ్లో ఎక్కువ మంది చదివితే అందుకు తగ్గట్టు ఆ రంగంలో ఉద్యోగాలు అందుబాటులో లేకపోతే చాలా మంది నిరుద్యోగులుగా మారే ప్రమాదం ఉంటుంది. బీటెక్ బిఈ పూర్తి చేసిన చాలా మంది కొలువులు పొందలేక, మరో పని చేయలేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్న పరిస్థితి ఇప్పటికే ఉంది. ఇంజనీరింగ్ విద్యలో విషయ పరిజ్ఞానంతో పాటు నైపుణ్యాలు కూడా చాలా అవసరం. మన 2 రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ కళాశాలలో 100లో ఉన్న వాటిలో నాణ్యమైనవి 10లోనే. అందుకే ఏ కళాశాలను ఎంచుకోవాలి, ఏ బ్రాంచ్ తీసుకోవాలి అనే నిర్ణయం తీసుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. మన దగ్గర 100 కాలేజీలు ఉన్నాయి. మన తెలుగు 2 రాష్ట్రాల్లో కలుపుతుంటే 100 కాలేజీలు ఉన్నాయి. కానీ దీంట్లో టాప్ కాలేజెస్ అంటే 10-15 కాలేజెస్ కూడా ఉండవు. ఆ టాప్ కాలేజెస్లో కూడా ఈసారి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. మనం చూస్తున్నాము, గత 3-4 ఏళ్ల నుంచి కూడా బయటి రాష్ట్రాల యూనివర్సిటీలకు పోయేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఈవెన్ మన రాష్ట్రంలో యూనివర్సిటీల్లో టాప్ ర్యాంకర్స్ మన దగ్గర ఉండలేరు. ఎందుకనుకుంటే ఆ టాప్ కాలేజెస్ అని పేరు ఉన్నటువంటి కాలేజెస్లో కూడా నైపుణ్యం ఉన్నటువంటి ఫ్యాకల్టీ లేరు అన్నటువంటి కారణాలతోటి, లేదనుకుంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ తగ్గిపోయినటువంటి కారణాలతోటి ఈ ఇయర్ మనం చూసుకున్నట్టయితే ఐఐటీలనే దాదాపు 7,000 మందికి జాబ్స్ రాలేదన్నటువంటిది ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితిని మార్కెట్లో చూస్తున్నాం. ఇట్లాంటి మార్కెట్, రెసిషన్లో నడుస్తున్నటువంటి మార్కెట్లో మనం అందరం కూడా మళ్ళా ఐటీ అనుకుంటూ 80 నుండి 90% కూడా అందరూ సిఎస్ఐ తీసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ సందడి మొదలైంది. వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ కొద్ది రోజుల్లో ముగిస్తుంది. ఈ సమయంలో కళాశాల ముఖ్యమా, చదవబోయే బ్రాంచ్ ముఖ్యమా అనే ప్రశ్న చాలా మంది తల్లిదండ్రులను, విద్యార్థులను వేధిస్తోంది. భవితను నిర్దేశించే కీలకమైన ఈ ఎంపికపై నిర్ణయానికి వచ్చే ముందు ఏ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలంటే, ఇక నిజమైన ఆసక్తి ఉందా, విద్యార్థి తనకి ఏ బ్రాంచ్ పై నిజమైన ఆసక్తి ఉందో గ్రహించడం ముఖ్యం. చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, విద్యార్థులు ఏ బ్రాంచ్ చదవాలో నిర్ణయిస్తుంటారు. 2-3 సంవత్సరాలు చదివిన తర్వాత ఆ బ్రాంచ్ నచ్చకపోవడం, ఆ కళాశాల నచ్చపోవడం, అసలు ఇంజనీరింగ్ చదివే నచ్చపోవడం లాంటి కారణాలు బయటకు వస్తున్నాయి. దీంతో కోర్సును మధ్యలోనే వదిలేయటము, 4 ఏళ్ల డిగ్రీ పూర్తి చేయలేక 10-15 సబ్జెక్టులో ఫెయిల్ అవటమో జరుగుతూ చివరికి ఏమి చేయలేని నిస్సాయ స్థితిలో పడిపోతుంటారు. ముందుగా ఇంజనీరింగ్ చదవడానికి అవసరమైన ప్రాథమిక పరిజ్ఞానం తనకు ఉందా లేదా అనేది విద్యార్థి అంచనా వేసుకోవాలి. ఆ తర్వాత తనకు ఏ బ్రాంచ్ పై ఆసక్తి ఉంది, దీర్ఘకాలిక జీవిత ఆశయాలు ఏమిటి, భవిష్యత్తులో ఏ విధంగా స్థిరపడాలనుకుంటున్నాను అనేవి దృష్టిలో పెట్టుకుంటే సరైన నిర్ణయం తీసుకోవాలి. జనరల్గా మనం చేసేది ఏంటంటే, చాలా మంది తల్లిదండ్రులు కూడా మార్కెట్ ఇట్లా నడుస్తుంది, అందరూ సిఎస్సి వైపు పోతున్నారు, ఇది మొత్తం ఫ్యూచర్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట, రేపటి నుంచి అంతా డాటా సైన్స్ మార్కెట్ని వెళ్తుందంట, రేపటి నుంచి మెషిన్ లెర్నింగే మొత్తం మనల్ని శాసిస్తుందంట అనేటువంటి వార్తల్ని నమ్మి చాలామంది తల్లిదండ్రి కంప్యూటర్ సైన్స్ వైపు తోసేస్తున్నారు, లేదనుకుంటే ఇంకో దాని వైపు. అసలు నిజంగా చెప్తే ఈరోజు మార్కెట్లో ఇంటర్ అయిపోయిందంటే 2 కనిపిస్తున్నాయి విద్యార్థులకు. ఒకటి వచ్చేసి ఇంజనీరింగ్, రెండోది వచ్చేసి మెడికల్. బైపీసీ తీసుకుంటే డాక్టర్ కావాలి, ఎంపీసీ తీసుకుంటే ఇంజనీర్ కావాలి, ఈ 2 తప్ప ఇంకేం తెలియదు. మళ్ళీ ఇంజనీరింగ్ తీసుకుంటే కంపల్సరీ కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలి అనే ఓ ట్రెడిషన్ అయితే క్రియేట్ చేసి, ట్రెడిషనల్ కోర్సెస్, కోర్ కోర్సెస్, ట్రిపుల్ ఈ కానీ, సివిల్ కానీ, మెకానికల్ కానీ, ఈసీ లాంటి కోర్సులను వచ్చేసి దూరం పెట్టేసి ప్రమాదం అయితే తెస్తున్నారని అయితే నేనే చెప్తా. ఇక ప్లేస్మెంట్స్ మీద ఆధారపడవచ్చా? చాలామంది ఇంజనీరింగ్ విద్యపై ఆసక్తి కంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఉద్యోగం పొందవచ్చన్న ఆశతోనే కాలేజీని, బ్రాంచీని ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చాలా సందర్భాల్లో కళాశాలలు ప్రకటించే ప్రాంగణ నియామకాల సంఖ్యలు, వేతనాలు సత్యదూరంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను మొన్న కాలేజ్ దగ్గరికి పోయినా, ఆయన ఓ బ్యానర్ వేసిండు. బ్యానర్ ఎట్లుందంటే, స్టేట్ ఫస్ట్ ఈ స్ట్రీమ్లో, స్టేట్ సెకండ్ ఈ స్ట్రీమ్లో, స్టేట్ థర్డ్ ఈ స్ట్రీమ్లో అంటాడు అని పెట్టి చూస్తే, నేను క్షుణ్ణంగా చూస్తే అది ఎప్పుడో 4-5 ఏళ్ల కింద నెంబర్ ఉంది. ఈ సంవత్సరం ఆ కాలేజ్కి ఏం ర్యాంకులు లేవు, కానీ బోర్డు మాత్రం పెద్ద పెట్టి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అని ఆల్ టికెట్ నెంబర్లు పెట్టిండు, ఫోటోలు పెట్టిండు. చూసినోనికి ఏంటంటే ఈ సంవత్సరం వచ్చేదని.
పర్టికులర్ యూజెస్ కానీ చివరిని ఏదో ఉంటుంది చూడు కండిషన్ సప్లై, అట్లాంటి ప్లేస్లో ఏ సంవత్సరంలో వచ్చినాయి అనేటువంటి పెట్టిండు. అంటే ఇవి కూడా సేమ్ అంతే. వాడు ఎప్పుడో 10 ఏళ్ల నుంచి ఉన్నటువంటి ర్యాంకులను లేదంటే ప్లేస్మెంట్స్ని చూపించి ఈరోజు మాయ చేసేటువంటి అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే ఆ ప్యాకేజీలు ఇంత వచ్చినాయి అంత వచ్చినాయి నువ్వు పోయి చెక్ చేయబోయినవా. సో అట్లాంటివి కూడా జరుగుతుంటాయి కాబట్టి చాలా జాగ్రత్త ఉండాలి. ఇక ప్రాంగణ నియామకాలను బట్టి మాత్రమే కళాశాల ఎంచుకుంటే కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. చాలామంది కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన బ్రాంచ్ మాత్రమే చదవాలన్న కోరికతో ఏ కళాశాలలో సీట్ వచ్చినా సరే చేరిపోతారు. అక్కడ సరైన బోధన మౌలిక సదుపాయాలు లేని సందర్భంలో పరిజ్ఞానం నైపుణ్యాలు లోపించి కేవలం డిగ్రీ పట్టానే పొందగలుగుతారు. దానివల్ల ప్రయోజనం శూన్యమని చెప్పాల్సిన అవసరం లేదు. చాలామందికి ఈరోజు ఏంటంటే ఈ ర్యాంకు పెద్ద ర్యాంకు రాకపోయి, ఇప్పుడు జనరల్ ఏంటంటే పెద్ద కాలేజీలో రావాలంటే 1 నుంచి దాదాపు 1000 లోపల ర్యాంక్ ఉంటేనే టాప్ కాలేజెస్లో వచ్చేటువంటి అవసరం సీన్ ఉంటుంది. ఒకవేళ రాలేదనుకో, ఓ 10,000 ర్యాంక్ వచ్చిందనుకో, ఆ 10,000 ర్యాంక్కి ఏ కాలేజీలో, ఎందుకంటే డిమాండ్ ఉంది కాబట్టి ఆ 10,000 ర్యాంక్కి ఏదో కాలేజీలో మరుమూల కాలేజీలో సీట్ వచ్చి ఉంటుంది. ఆడ సిఎస్సి అనేటువంటిది ఇట్లా కనిపిస్తుంటుంది, వానికి హార్ట్ కేక్ లాగా కనిపిస్తుంటుంది. అది ఆడ సిఎస్సి సీట్ ఉందని ఆడ పోయి జాయిన్ అవుతాడు. నీవు జాయిన్ అయిన సీటు సిఎస్సిఏ, కానీ ఆడు చెప్పేటోడు మంచిగా ఉండాలి కదా. కంప్యూటర్ సైన్స్ చెప్పేటోనికి డాటా మెషిన్ వచ్చి ఉండాలి కదా, లేకపోతే మెషిన్ లెర్నింగ్ వచ్చి ఉండాలి కదా, డాటా సైన్స్ వచ్చి ఉండాలి కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఉండొచ్చు కదా. వాడేదో సిఎస్సి బీటెక్ సిఎస్సి ఎంటెక్ చేసి బయటకు వచ్చినోడు ఉంటాడు. ఇవన్నీ కోర్సులు రాకుండా నువ్వు వాడేందంటే ఫ్యాకల్టీ ఉండాలన్నటువంటిది ఓ ఫ్యాకల్టీని పెట్టింటాడు. నువ్వు నిజంగా ఆ కాలేజీలో జాయిన్ అయితే జరిగేది ఏముంటుంది. సో కాబట్టి చాలా జాగ్రత్త ఎంపిక చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులు విద్యార్థులు త్వరగా ఉద్యోగం వచ్చే బ్రాంచీని మాత్రమే ఎంచుకోవాలనుకోవడం వల్ల కొన్నింటిలో అవసరానికి మించిన డిమాండ్, మరోవైపు చాలా బ్రాంచ్ల్లో అడ్మిషన్ లేని విచిత్ర పరిస్థితి. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మన దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లాంటి ఇంజనీరింగ్ బ్రాంచ్లు చదివిన వారు అందుబాటులో లేని ప్రమాదం ఏర్పడుతుంది. నేను కూడా ప్రతిసారి ఇదే చెప్తున్నటువంటి మాట. ఎప్పుడు మనం సిఎస్సి అండ్ ఐటీ అని పోకుంటా ఈ బ్రాంచ్లను అయితే మనం వదిలేస్తున్నాం. ట్రిపుల్ సివిల్, ఐటీ, మెకానికల్ తర్వాత ఈసీఈ, ఈ కోర్సులను అన్నీ వదిలివేస్తున్నాం. ఇంకా చాలా ఉన్నాయి, కెమికల్ ఇంజనీరింగ్, ఇట్లా చాలా కోర్సులు అయితే ఉంటాయి. ఆ కోర్సులన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ సిఎస్ అనేటువంటి మాటకే పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓన్లీ ఐటీ సైడే పోతాము, సిఎస్సి సైడే పోతాము అనుకుంటే భవిష్యత్తులో మన తెలుగు రాష్ట్రాల్లో ఈ స్ట్రీమ్లకి విద్యార్థులు లేక జాబులకైతే ఎదురు చూసిన, అంటే జాబులు ఉంటాయి కానీ విద్యార్థులు లేనటువంటి పరిస్థితి ఉంటుంది మిత్రులారా. కాబట్టి అన్ని సమపాలల్లో ఉండాలి. ఎందుకంటే ఒకేసారి మార్కెట్ మీద 100 మంది పడితే అటు జాబ్స్ ఉండవు. 10 స్ట్రీమ్లలో 10 మంది ఉంటే ఆ 10 స్ట్రీమ్లలో 10 ఇండస్ట్రీలో జాబ్స్ వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇంకోటి ఏంటంటే మనకు డిమాండ్ ఉంది కాబట్టి ఆ డిమాండ్ క్రియేట్ చేసేసి లక్షల రూపాయల ఫీజులు తీసుకుంటున్నారు. మనం నిన్ననే చూసిండే పెద్ద కాలేజీలో డొనేషన్ వచ్చేసి 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉందంట మిత్రులారా. అంటే కాలేజ్ రేంజ్ని బట్టి 5 లక్షల నుంచి 20 లక్షల వరకు కూడా ఫీజులు డొనేషన్ తీసుకుంటున్నారు, ఫీజులు కాకుండా. అంటే ఈ డిమాండ్ని క్రియేట్ చేసేసి. ఇక మౌలిక సదుపాయాలు బోధన. ఓ కళాశాలపై ఆసక్తి ఉంటే అందులో ఏ ర్యాంక్ వరకు సీటు వచ్చే అవకాశం ఉందో గత సంవత్సరాల కౌన్సిలింగ్ సరళిని బట్టి తెలుసుకోవాలి. కళాశాలను ఎంచుకోవడంలో ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలంటే, నాకు ఈ ర్యాంక్ వచ్చింది, ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనుకుంటే ఇవన్నీ కూడా చూడొచ్చు. ఆ ఇంజనీరింగ్ కాలేజీని ఏ సంవత్సరంలో ప్రారంభించారు, అక్కడ గత సంవత్సరంలో ప్రవేశాలు, ప్రాంగణ నియామకాలు ఏ విధంగా ఉన్నాయి, మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయా, లైబ్రరీ ల్యాబ్స్ ఎట్లున్నాయి, అక్కడి అధ్యాపకుల విద్యార్హతలు ఏమిటి, వారి పరిశోధన అనుభవం ఏంటి, సగటు ఉద్యోగానుభవం ఎన్ని సంవత్సరాలు అనేటువంటిది కూడా. సో ఇవన్నీ కూడా చూడాలి. ఓ కాలేజీలో జాయిన్ అవుతున్నాం, ఓ కోర్సులో జాయిన్ అవుతున్నాం, ఆడ సిఎస్సి సీట్ ఉంది అని చెప్పి జాయిన్ అయ్యే ముందు ఆ కాలేజీలో ఆ కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ ఫ్యాకల్టీ ఏంది, ఆ ఫ్యాకల్టీకి ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంది, ఓన్లీ థియరిటికల్ ఎక్స్పీరియన్స్ ఉందా, నాలెడ్జ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉందా, ల్యాబ్ నాలెడ్జ్ ఉందా, ఇవన్నీ చూడాల్సిన అటువంటి అవసరం అయితే విద్యార్థులకు తర్వాత తల్లిదండ్రులకు కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. వాటి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇక ఆ కళాశాలకు నాక్ గ్రేడింగ్ ఉందా, ఉంటే జనరల్ ఏంటంటే ఏఐసిటి నాక్ గ్రేడింగ్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉంది. ఆ కళాశాలకు ఆ కాలేజ్కి ఉన్నటువంటి నాక్ గ్రేడింగ్ ఎంత కూడా చూడాలా.
ఇక ప్రత్యక్షంగా సందర్శిస్తే మేలు. వెబ్సైట్ని చూసి మాత్రమే కాకుండా ఆ కళాశాలను ప్రత్యక్షంగా సందర్శించడం చాలా ముఖ్యం. అక్కడ విద్యార్థులతో అక్కడ ప్రొఫెసర్లతో మాట్లాడిన తర్వాత డెసిషన్ తీసుకుంటే మంచిది. కొన్నిసార్లు అంటాం ఆ కాలేజ్ చాలా పాపులర్ అంట, ఆడిపోతే మినిమం ల్యాబ్ ఫెసిలిటీ కూడా ఉండదు. సో పేరు ఉందా, నిజంగా అక్కడ అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా, అవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత ఆప్షన్స్ పెట్టి ఆ కాలేజీకి వెళ్తే బెటరు. ఇక విభిన్న బ్రాంచులపై అవగాహన ఉండాలా. ఇంజనీరింగ్లో ఉన్న అన్ని బ్రాంచులపై సమగ్ర అవగాహన ఏర్పరచుకోవడం చాలా అవసరం. ఏ బ్రాంచ్లో ఏ సబ్జెక్టులు ఉంటాయి, ఏది చదివితే మెరుగైన ఉన్నత విద్య ఉపాధి అవకాశాలు ఉంటాయి, ఈ విషయాలపై లోతైన అధ్యయనం చేసి సరైన అవగాహన ఏర్పరచుకోవాలి. ఎందుకంటే ఇంటర్ తర్వాత జరిగేటువంటి ఆ ఇంకా ఉన్నత విద్యలకు సంబంధించి నీ జాబు నీ కెరీర్ అంతా సెటిల్ అయ్యేది ఆ బీటెక్ తోటే జరుగుతుంటుంది. కాబట్టి నువ్వు తీసుకునేటువంటి కోర్సులో జనరల్గా సిఎస్సి తీసుకుంటే ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, డాటా సైన్స్ తీసుకుంటే ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, మెషిన్ లెర్నింగ్ తీసుకుంటే ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, వీటన్నిటి మీద అవగాహన తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక ఈసీ అంటే ఏంది, ట్రిపుల్ ఈ అంటే ఏంది, తర్వాత ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాతనే పోవాల్సిన అవసరం ఉంటుంది. దీని మీద ఇండస్ట్రీ నిపుణులు కానీ తర్వాత ప్రొఫెసర్లు కానీ ఈవెన్ ఇంటర్ కాలేజీ నుంచే అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది, లేదంటే కౌన్సిలింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. విద్యార్థులు తెలియకపోతే పేరెంట్స్ తెలుసుకొనైనా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఈరోజు మార్కెట్లో ఇదే నడుస్తుంది, ఇదే పోదామంటే మాత్రం చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక నైపుణ్యాలు, కష్టపడే తత్వం, సృజనాత్మక ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చు. 4 ఏళ్ల డిగ్రీ చదివి ఉద్యోగం చేస్తారా, ఉన్నత విద్యను అభ్యసిస్తారా, దేశంలో స్థిరపడాలంత అనుకుంటారా, విదేశాలకు వెళ్తారనే చాలా విషయాలు బ్రాంచ్ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయన్నటువంటిది. రెండోది నేను ఎప్పుడు కూడా చెప్పేటువంటిది, నీకు కష్టపడే తత్వం ఉంటే, నీకు క్రియేటివిటీ ఉంటే, నీకు నైపుణ్యం ఉంటే, నీకు టాలెంట్ ఉంటే, నీకు నాలెడ్జ్ ఉంటే, నీకు కష్టం ఏదైనా చేస్తానేటువంటి నమ్మకం ఉంటే, ధైర్యం ఉంటే, ఏ కోర్స్ అయినా సరే మిత్రులారా ప్రతి కోర్సుకు జాబ్స్ ఉంటాయి. ఎక్కడికైనా ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా అన్ని కోర్సులకు డిమాండ్ ఉంటుంది. కేవలం మనద్దనే మాత్రమే ఐటీ అనేది ఉంటారు. కానీ ఇప్పుడు చైనా లాంటి దేశాలను చూస్తుంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ మీద, ప్రొడక్షన్ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో దాని మీద ప్రతి రంగంలో కూడా మనమంతా మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ ప్రోడక్ట్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో అట్లా అంటే మనం ప్రొడక్షన్ మీద, మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. సో అట్లాంటి దాంట్ల మీద కూడా ఉంటుంది. సో ఈ కోర్సు చదివితేనే జీవితం ఉంటుంది, ఈ కోర్సు చదివితేనే జాబులు వస్తాయి, ఈ కోర్సు చదివితేనే ఫారెన్ పోతాం అనేటువంటి మాటలు పక్కన పెడితే, రెండవది ఈ రోజు చేసేటువంటి కోర్సు వల్ల నువ్వు ఇక్కడే జాబ్ చేద్దాం అనుకుంటున్నావా, ఫారెన్ పోదాం అనుకుంటున్నావా, లేదంటే ఇక్కడ ఏదైనా గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నావా, ఇవన్నీ కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మిత్రులారా ఇంకోటి ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్, నీవు ఐటీఓ సిఎస్సిఓ చేస్తే గవర్నమెంట్ సంబంధించినటువంటి జాబులు చాలా తక్కువ ఉంటాయి. సిఎస్సి ఐటీ లాంటి అంటే బ్యాంకింగ్లో సంబంధించి ఐటీ అడ్మినిస్ట్రేటరో, ఐటీ స్పెషలిస్టో అట్లాంటి జాబ్సే ఉంటాయి. కానీ సివిల్ ఇంజనీరింగ్ తీసుకుంటే ప్రతి డిపార్ట్మెంట్లో సివిల్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ సంబంధించినటువంటి జాబ్లకు ఆర్ఎంబీలో ఉండొచ్చు, తర్వాత కరెంట్ సంబంధించిన దాంట్లో ఉండొచ్చు, లేదంటే నేషనల్ హైవేస్ దాంట్లో ఉండొచ్చు, లేదంటే కన్స్ట్రక్షన్ దాంట్లో ఉండొచ్చు, అన్నిట్లలో ఓపెనింగ్స్ ఉంటాయి. ట్రిపుల్ ఈ తీసుకుంటే ప్రైవేట్ కంపెనీస్ కూడా పెద్ద పెద్ద కంపెనీస్, దాని రిలేటెడ్ కోర్ ఇండస్ట్రీస్ అయితే మస్తున్నాయి. దాంతోపాటు గవర్నమెంట్ సంబంధించిన ఏఈలు, డిఈలు వాళ్ళందరూ కూడా ఈ ట్రిపుల్ ఈకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. ఇవన్నీ కూడా మీరు కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నువ్వు ఏ జాబ్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నావు, నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్ పోదాం అనుకుంటున్నావా, కార్పొరేట్ సెక్టార్కి పోదాం అనుకుంటున్నావా, ఫారెన్ పోదాం అనుకుంటున్నావా. నేను చాలామందికి కూడా అడ్వైజ్ చేసిండే, నీ ఫ్యూచర్ గోల్ ఏంటి, ఫారెన్ పోతా అనుకుంటున్నావు అనుకో, అప్పుడు ఈరోజు 20 లక్షలు సంవత్సరానికి కట్టి మళ్ళీ ఏదో పెద్ద కాలేజీలో చదివి ఫారెన్ పోవాల్సిన అవసరం లేదు. నీవు ఉన్నత చదువులకి ఫారెన్ పోదాం అనుకున్నప్పుడు మామూలు మంచి కాలేజీలో చదివితే చాలు, అంటే డొనేషన్ లేకుండా కొంచెం మంచి పేరున్న కాలేజీలో చదివితే చాలు. 20 లక్షల సంవత్సరానికి కట్టి డొనేషన్ కట్టి మళ్ళీ నువ్వు ఈడ జాబ్ చేయకుండా ఫారెన్ పోయి మళ్ళీ ఆడ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఈడ కోట్లు పెట్టాల్సిన ఖర్చు లేదని చాలామందికి అయితే నేను చెప్తుంటా. కాబట్టి మీరు ఫ్యూచర్ ఏం చేద్దాం అనుకుంటున్నటువంటిది దాని మీద క్లారిటీ ఉండాలా. ఇక నాణ్యత ఉన్న కళాశాలలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ బ్రాంచీలు చదివిన మంచి భవిష్యత్తు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 10 కాలేజెస్ ఉంటాయి. ఆ టాప్ 10 కాలేజెస్లో సిఎస్సి చదివినా అట్లాంటి ప్లేస్మెంట్సే ఉంటాయి, ట్రిపుల్ ఈ చేసినా అట్లాంటి ప్లేస్మెంట్సే ఉంటాయి, సివిల్ చేసినా అట్లాంటి ప్లేస్మెంట్సే ఉంటాయి. ఈరోజు మనం మిత్రులారా ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం అనేటువంటిది ఏ స్థాయిలో ఉందనేటువంటిది చూడొచ్చు. ఇప్పుడు మై హోమ్ లాంటి కంపెనీస్ ఎన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నాయి, తర్వాత మెగా ఇన్ఫో వాళ్ళు ఎన్ని పెద్ద పెద్ద కాలువలు తవ్వుతున్నారు,
వీళ్ళందరికీ అయితే సివిల్ ఇంజనీర్స్ రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది కదా. సో అట్లా పెద్ద కాలేజీలో చదివితే ఆ స్ట్రీమ్లలో చదివినా సరే మీకు ప్రియారిటీ ఉంటుంది. ఇక నాసిరకం కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్ చదివిన మెరుగైన ఉపాధి అవకాశాలు ఉండవు. కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లను ఎక్కువ మంది చదువుతున్నారు కాబట్టి అంతమందితో పోటీపడి రాణించి మెరుగైన ఉద్యోగం పొందడం కొంత కష్టంగానే ఉంటుంది అన్నప్పుడు కూడా జనరల్ ఏంటంటే అందరూ కూడా ఇంతకుముందే చెప్పినట్టు అందరు కంప్యూటర్ సైన్స్ అని పోతే 10 మంది ఉండే కాడ 100 మంది వస్తే ఆ 100 మందిలో మీరు జాబ్ కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. సో అందుకే మనం చాలామంది గత 3-4 సంవత్సరాల నుంచి చెప్తున్నాం, ఎవరైనా అడ్వైజ్ అడిగితే ట్రెడిషనల్ కోర్సులతో పాటు ఈ రోజు ఉన్నటువంటి క్లౌడ్ కంపెనీ లాంటివి లేదంటే డెవాప్స్ లాంటి టూల్స్ నేర్చుకోమని అడిషనల్గా ఉంటుంది అనేటువంటి అడ్వైజ్ కూడా మనం చెప్తున్నాం. ఎందుకంటే అందరూ జావానే లేదంటే C++ ఇట్లాంటి పోతే లక్షల మంది ఉంటారు, దాంట్లో జాబ్ కొట్టడం చాలా టిపికల్ అవుతుంది. దాంట్లో స్పెషలైజేషన్ యాడ్ అయితే నువ్వు స్పెషల్గా ఉంటావు, ఈజీగా నువ్వు బయటికి వెళ్తావు అన్నటువంటిది కూడా చెప్తున్నాను. కాబట్టి కంప్యూటర్ సైన్స్కి 100 మంది ఉంటే 10 మంది జాబ్లే ఉంటే 100 మంది కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివి కూడా ఫ్యూచర్లో వచ్చేటువంటి ప్రమాదం ఉంటాయి అనేటువంటిది ఇట్లా. ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ మీకు ఇంకోటి చెప్పాలనుకుంటున్నా. సో జనరల్గా ఏంటంటే మీరు టాప్ కాలేజెస్లో టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో CSE IT లాంటికి అయితే ఎంతలోపు ర్యాంక్ వస్తుంది అన్నటువంటిది కూడా డౌట్ ఉండేటువంటి ప్రమాదం ఉంటుంది. సో నేను సింపుల్గా చెప్తున్నా, ఓయిని తీసుకుంటున్నా, 3 కాలేజీల ఎక్స్ప్లెనేషన్ చెప్దామని అనుకుంటున్నా. CSEకి తర్వాత మిగిలిన కోర్సులకి ఎంత ర్యాంక్ రావాలనేటువంటిది చెప్తా. ఇది ఓయి కాలేజ్ సంబంధించినటువంటిది. ఇవన్నీ కూడా కంప్యూటర్ కోర్సెస్ అని చెప్పాలి. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్, ఇక్కడ వీళ్ళు 2 ఉన్నాయి. మిగిలిన కోర్సుల ఇక్కడ మీరు ఎక్కడ చూసినా సరే దాదాపు OC BCలలో SC STలు తప్ప మిగిలిన OC BCలలో దాదాపు 2000 ర్యాంక్ వరకే ఉంది. 2000 3000 ర్యాంక్ లోపట్నే రావాలి ఇక్కడ. ఓకే, ఈ CSE కూడా అయితే 1500 1600 1700 2000 లోపటే రావాలా OC BCలకి. SCలకి అయితే కొంచెం బెటర్ ఉంది, 5000 10,000 రూపాయల ర్యాంకులు వచ్చినా సరే OE క్యాంపస్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అదే మీరు సివిల్లో చూసుకుంటే దాదాపు 30,000-40,000 ర్యాంక్ వచ్చినా సరే OC BCలకి 20,000 నుంచి అంటే 19,000 నుంచి 30,000 వరకు ర్యాంక్ వచ్చినా సరే OE క్యాంపస్లో సివిల్ సీట్ వస్తుంది, క్యాంపస్లో సివిల్ సీట్ వస్తుంది. 19,000 నుంచి 30,000 వరకు OC BCలకు కూడా సివిల్లో సీట్ వస్తుంది OE క్యాంపస్లో. అంటే మీరు ఈజీగా కూడా క్యాంపస్లో సివిల్ చేసినామంటే మీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి. ఇక మెకానికల్ చూసుకున్నట్టయితే దాదాపు 15,000 నుంచి 50,000 60,000 వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. SC STల తప్ప SC STలకి ఇంకొంచెం ఎక్కువ ర్యాంక్ ఉన్నా సరే వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మెకానికల్కి దాదాపు OCలకి అయితే 15,000 ర్యాంక్ ఉన్నా సరే మెకానికల్ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ట్రిపుల్ వచ్చేసి 7,000 నుంచి దాదాపు 30,000 కూడా OC BCలకు ఉంది. ఇక SC STలకు కూడా 20,000 పైన 20,000 వరకు వచ్చినా సరే ర్యాంకులు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నాయి. అంటే చూడొచ్చు మీరు క్లియర్గా. ఒకవేళ OE క్యాంపస్లో జనరల్లో సీట్ రావాలంటే CS అయితే 1000 నుంచి 2000 లోపటే ఉంది. కానీ మిగిలిన కోర్సులు సివిల్ కానీ మెకానికల్ కానీ తర్వాత ట్రిపుల్ కానీ దాదాపు 7,000 పైన వచ్చినా సరే, ఇక్కడైతే 15,000 పైన వచ్చినా సరే, ఇక్కడైతే 18,000 పైన వచ్చినా సరే. అంటే ఇట్లా చూస్తున్నట్టయితే ఈ కోర్సులకి క్యాంపస్లలోనే ప్లేస్మెంట్స్, క్యాంపస్లోనే సీట్ వస్తుంది, క్యాంపస్లో చదివితే నీకు ప్లేస్మెంట్స్ కూడా ఉంటుంది. ఇంకొక కాలేజ్ చూద్దాము, JNTU కూడా చూద్దాం ఒకసారి. మీకు ఎగ్జాంపుల్ చెప్పడం కోసం JNTU చూద్దాం. JNTUలో చూసుకున్నట్టయితే మీకు CSEలో 800 ర్యాంకు నుంచి అంతే 1000 లోపట్నే ఉండాలి. ఇక SC STలు అయితే కొంచెం బెటర్, 1500 2000 వరకు ఉన్నా సరే ఇక్కడ సీట్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. CSM అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, అది కూడా 1500 లోపు ర్యాంకే ఉండాలి JNTUలో సీట్ రావాలంటే. ఇక CSE అనేటువంటిది 2000 లోపు ర్యాంకు నుంచి 3-4,000 ర్యాంకు వరకు ఉంది. కానీ సివిల్ ఇంజనీరింగ్లో ఇక్కడ కూడా 16,000 పైన ర్యాంక్ వచ్చినా సరే జనరల్కే సీట్ వస్తుంది. ఇక ట్రిపుల్ అయితే 6,000 ర్యాంక్ పైన వచ్చినా సరే ఇక్కడ JNTUలో సీట్ వస్తుంది. మెకానికల్ అయితే 12,000 పైన వచ్చినా సరే వస్తుంది. అంటే JNTU యూనివర్సిటీలోనే
12,000 16,000 ర్యాంకులు వచ్చినా సరే మెకానికల్లా, సివిల్లా, ట్రిపుల్ఈలా సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ సిఎస్సి అంటే 1000 లోపటినే రావాలి. అంటే మీరు 15,000 ర్యాంక్ వచ్చినా సరే సివిల్ చేయాలనుకుంటే జేఎన్టీయూ క్యాంపస్కి వెళ్ళినంటే క్యాంపస్లో మీరు సీటు కొట్టినట్టు అవుతారు. రేపటి నాడు ప్లేస్మెంట్స్లో కూడా మీకు ప్రియారిటీ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఓన్లీ సిఎస్సి, ఐటీఐ అనే మాత్రమే కాకుండా కోర్ సబ్జెక్ట్స్ మీద ఇంకా మీకు డౌట్లు ఉంటే ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళ దగ్గర కూడా మాట్లాడండి. రేపు ఫ్యూచర్ ఎట్లుండబోతుంది, ఐటీ ఎట్లుంటుంది, మిగిలిన కోర్సులు మిగిలిన స్ట్రీమ్ల మీద ఎట్లుంటుంది, ఇవన్నీ ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి. ఈరోజు ఏదో అందరు గుంపు గొల్లు పోతున్నాయని చెప్పేసి మనం కూడా ఐటీ సైడే పోదామని చెప్పేసి లేదనుకుంటే ఆ కోర్సే చేద్దామని చెప్పేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రేపటి నాడు మీరు దానికి అన్ఫిట్ అయ్యి లేదంటే ఈ కాంపిటీషన్లో జాబులు రాలేక రేపు రోడ్ల మీద తిరిగే పరిస్థితి రాకుండా ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ పాటించి సరైన కోర్సును ఎంచుకోండి, సరైన కెరీర్ని బాట వేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. నేను మీ మాధవ్ రెడ్డి.